ప్రజాస్వామ్యానికి ఓటే పునాదని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టని, ఓటే ప్రజాయుధమని ప్రిన్సిపల్ నందాల గంగకిషోర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్నూర్ తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్ కళాశాలలో కళాశాల విద్యా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అనే అంశాలపై వ్యాసరచన, ఉపవ్యాస పోటీలను నిర్వహించారు. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రను మార్చేస్తుందని వక్తలు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఉంటుందని అన్నారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వాడుకోవాలన్నది రాజ్యాంగం లక్ష్యం. టూ పెన్స్ వాడండి, బ్లాక్ బ్లూ హెడ్డింగ్ పెట్టండి. అన్ని బాగా ఆలోచించి రాయండి, చక్కగా జాగ్రత్తగా రాయాలా. బెస్ట్ ఆఫ్ 3 సెలెక్ట్ చేసి వాళ్ళకు 50 రాయిస్తారు.